వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పుదీనాతో టమాటో చట్నీ చేస్తున్నాము. ఇది చాలా బాగుంటుంది. ముందుగా టమాటోస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా మీరు చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా ఇలా పక్కకు పెట్టుకొని పుదీనా తెంపుకొని చిన్న చిన్న ఆకులుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా తెంపుకొని పక్కకు పెట్టుకోండి. గిన్నెలో ఆయిల్ పోయండి. ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలిపి అందులోకి పచ్చిమిర్చి పక్కకు పెట్టుకొని అందులోకి పల్లీలు వేసుకోండి. పల్లీలు శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి. అవి గోలే వరకు. గోలాక అవి ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసి ఒకసారి బాగా కలపండి. అవి ఒక 5 to 10 minutes మెత్తగా అయ్యాక ఉంచి అందులోకి కొత్తిమీర పుదీనా వేసుకొని అందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోండి. దీన్ని ఒక 5 minutes చల్లార పెట్టండి. ఫ్యాన్ కడుపుకి పెట్టేసి మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి పల్లీలు శనగపప్పు తీసుకొని మిక్సీ చేసుకోండి. అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. మిక్సీ చేసుకొని అందులోకి టమాటోస్ వేసుకోండి. కొంచెం నెమ్మదిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. పుదీనా టమాటో పచ్చడి అది చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. చాలా బాగుంది. మీకు ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చూడండి ఎంత బాగుంది. చూడడానికి నాకైతే బాగా నచ్చింది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక గిన్నెలో రైస్ తీసుకొని టమాటో చట్నీ వేసుకొని తింటున్నాను. వేడి టమాటో పచ్చడి చాలా బాగుంటుంది. వేడి అన్నంలో టమాటో పచ్చడి చాలా బాగుంటుంది కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.